హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన జీవితాన్ని నిజంగా మనకు నచ్చినట్లుగా జీవిస్తున్నామా లేదా నటిస్తున్నామా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రకృతిలోని అన్ని ప్రాణులు అస్సలు నటించకుండా హాయిగా పరిపూర్ణంగా జీవిస్తున్నాయి, ఒక్క మనిషి తప్ప. ఎందుకంటే మనిషి తాను సృష్టించుకున్న ప్రపంచంలోని తన అవసరాల గురించి నటించాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నటిస్తారన్న విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నటించడం అంటే యాక్ట్, అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ నీడ్స్ అని అర్థం. అంటే నీ అవసరాల గురించి నువ్వు చేసే ప్రక్రియ అనొచ్చు. రకరకాల మనుషులు రకరకాల పనులు చేస్తూ వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అయితే కొందరు మనతో నమ్మకంగా నటించి మనల్ని మోసం చేస్తారు. నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లే. వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఎంట్రన్స్ దగ్గర ఉన్న వాళ్ళు హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని నమస్కరిస్తూ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు, అంతే. అలాగే ఒక సినిమా షూటింగ్లో ఒక హీరో అందరి మీద కోప్పడే సీన్ ఉందనుకో, అప్పుడు అతను గట్టిగా అరుస్తాడు. అప్పుడు డైరెక్టర్ కట్ అనగానే అతను రిలాక్స్ అయిపోతాడు. సో ఏదైతే నీ లోపల ఇంపాక్ట్ కాకుండా పైనే చేస్తున్నావో అదంతా యాక్ట్ కిందకే వస్తుంది. నెక్స్ట్ రియాక్ట్ ఉంది. పర్టికులర్ యాక్ట్కు నువ్వు స్పందించడం, అది కూడా పైనే. అంటే ఈ జీవితం అంతా నటన అని కాదు. ఈ ప్రపంచంలో నీ అవసరాల కొరకు నువ్వు నటిస్తున్నావు, అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హీరో సినిమాలో తాళిగట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. తనకి రియల్ లైఫ్లో కూడా పెళ్ళై ఉంటుంది. కానీ అతనికి సినిమా పెళ్ళికి రియల్ పెళ్ళికి తేడా తెలుస్తుంది. అట్లానే నీకు ఏది నిజం, ఏది నీ అవసరం కొరకు యాక్ట్ చేస్తున్నావు అన్న విషయం నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీ అవసరం గురించి ప్రతిరోజు బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నావు. అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. అవి నీకు నచ్చకున్నా ఆ రూల్స్ పాటిస్తూ అక్కడ ఉన్న పనులు కంప్లీట్ చేసుకొని నువ్వు ఇంటికి వస్తావు. దాని ద్వారా వాళ్ళు నీకు డబ్బులు ఇస్తున్నారు, అంతవరకే. మరి మనం నిజంగా మనకు నచ్చినట్లుగా ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ నటిస్తున్నాం అంటే అది వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొంతమంది ముక్కుసూటిగా ఉండేవాళ్ళు అన్ని చోట్ల తమకు ఏదనిపిస్తే అది మాట్లాడి ఈ ప్రపంచంలో ఎలా నటించాలో తెలియక చాలా ఇబ్బందుల పాలవుతారు. సో వాళ్ళు ఈ వ్యత్యాసాన్ని ఖచ్చితంగా తెలుసుకొని తమ అవసరాల కొరకు ఇతరుల పట్ల సామరస్యంగా ఉండడం అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీ ఇంట్లో నీ వాళ్ళ దగ్గర నటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. పోనీ నీ బెడ్రూమ్లో నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండొచ్చు. అక్కడ వేరే వాళ్ళ జోక్యం అసలే ఉండదు. నిజానికి మనం ఈ యాక్ట్ చేయనక్కర్లేదు, మన అవసరం కోసం చేస్తున్నాం, అంతే. సో యాక్ట్ అండ్ రియాక్ట్ లాగా ఇంకొకటి ఉంది, ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమాలో ఒక అతను ఇంకొక అతన్ని గట్టిగా చెంపదెబ్బ కొట్టినట్టుగా యాక్ట్ చేస్తాడు. ఇంకొక అతను తగిలినట్టుగా రియాక్ట్ అవుతాడు. నిజానికి ఇతను కొట్టలేదు, ఇతనికి తగలలేదు. దాన్ని చూసిన మనం ఇంపాక్ట్ అవుతాము. మీరు చూసినట్లయితే బలగం సినిమా క్లైమాక్స్లో వాళ్ళు చేసిన యాక్షన్స్కి రియాక్షన్స్కి మనం ఇంపాక్ట్ అయ్యి మనకు తెలియకుండానే ఏడ్చేసాం. ఆ ఇంపాక్ట్ కూడా కొంతవరకే ఉంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో తమ అవసరాల కొరకు నటిస్తూ ఎన్ని పాటలు పడ్డా కూడా చివరికి మాత్రం తాము కోరుకున్న ప్రశాంతత గురించి, ఆనందం గురించి వెతుకుతారు. దాని గురించే రకరకాలుగా అన్వేషిస్తారు. ఎలా అంటే గుడికి వెళ్ళడం, మెడిటేషన్ చేయడం, ఏకాంతంగా ఉండడం, గురువుల దగ్గరికి వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేస్తుండగా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మనం డీప్గా ఇంపాక్ట్ అవుతాం. అది మనం ప్లాన్ చేయలేము. ఒక్కసారి నువ్వు డీప్గా ఇంపాక్ట్ అయ్యావంటే ఈ యాక్షన్లు రియాక్షన్లు ఏమీ ఉండవు. నువ్వు జస్ట్ అలా ఉండిపోతావు, అంతే. యోగులకి, సద్గురువులకి, ఋషులకి అలాగే జరుగుతుంది. ఇలా నువ్వు ఒక్కసారి కోర్ని టచ్ చేస్తే నువ్వు వెనక్కి రాలేవు, అన్నీ పడిపోతాయి. దీనినే జ్ఞానోదయం అంటారు. అప్పుడు మనిషి ఒక సంవేదనశీలతతో స్పందిస్తాడు, అంతే. దేనిని పట్టుకోడు, ఒక రమణ మహర్షిలాగా. సో
కన్క్లూజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాపంచిక అవసరాల గురించి కొంతవరకు యాక్ట్ చేసి తరువాత తను ఎక్కడైతే కంఫర్ట్ ఉంటాడో, తను ఎలాంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నాడో ఆ జీవిత సత్యాన్ని తెలుసుకొని ఆ దిశగా వెళ్ళి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.